ఈరోజు దేవుని వాగ్దానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. అపోస్తులుడైన పౌలు తాను దమస్కు ద్వారము దగ్గర ప్రభు అయిన దేవునిని దర్శించినప్పటి నుండి ఆయనకు సాక్షిగా అనేకులైన అన్యజనులకు తనను పరిచారకునిగా అపోస్తలునిగా పిలిచినని గుర్తించి యెరూషలేము ప్రాంతములన్నిటిలోనూ రోమా, కొరింథు, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసీ, దెసలోనికయ పలు ప్రాంతములలో ఆయనను తనను దర్శించిన కార్యములన్నిటి కొరకు సాక్ష్యమిస్తూ అనేకులైన పెద్దలతో మాట్లాడుతూ యేసే క్రీస్తని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ మిషనరీ ప్రయాణంలో తన సాక్ష్యం ప్రకటించడానికి తనతో పాటు అనేక మంది వెంబడిస్తూ ఉండగా పరిశుద్ధుల కొరకైన చందా విషయంలో కొరింథు వారితో 1 కొరింథీ 16వ అధ్యాయం 1వ వచనంలో చెబుతూ గలతీయలోని వారికి నియమించినట్టు మీరును చేయండి అని చెప్పి, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయడం కాకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది సొమ్మును నిలువ చేయాలి అని హెచ్చరించారు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యండి అని చెప్పి సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాలని ఎంతో ప్రేమించును అని చెప్పారు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారందరి ఎడల మేలు చేయుదము అని గలతీ వారిని ప్రోత్సహించారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తులుడైన పౌలు గారు ఇలా అన్నారు: సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారై ఉండలేదని మీకే తెలుసు. దెసలోనికయలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమునైన ఇష్టమునైన యాగమునై ఉన్నదని చెప్పి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువునందు ఏక మనస్కులై ఉండండి. యువోదియాను సుంటకేను బతిమాలుతూ ఉన్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయని చెప్పారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి అని ప్రేమతో హెచ్చరించారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని తిమోతి యొక్క సమర్పణ, అతని యొక్క పరిచర్యను గూర్చి ఘనపరిచారు. ఈ దినమున మన ధ్యాన వాక్యంలో పౌలు గారు చెప్పే మాట, దేవుని మాట ఏదనగా మీరు చేయు కార్యములన్నీ దేవుని కొరకు గనుక ప్రేమతో చేయాలి అని చెప్పారు. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనంలో మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని చెప్పారు. అవును, దేవుని కార్యాలు మనం ప్రేమతో చేయాలి. అప్పుడే దేవునిలో మనం ఫలాలను పొందుకుంటాం. అననీయ సప్పీరాలు దేవునికి ప్రేమతో చేసినట్లుగా లేదు కదా, గనుకనే ప్రతిఫలం పొందుకోలేకపోయారు. దేవుని కార్యములన్నీ మనం ప్రేమతో చేసి ప్రతిఫలం పొందుతూ పొందుదాం. అట్టి ధన్యత ఆయన మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి.
మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.